వీరప్పన్ ఈ పేరు ఈ తరం వారికి తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు భారతదేశం ఈ పేరు వింటే హడలిపోయేది. ఈయన కథని ఒక సినిమా రూపంలో కూడా తీశారు. భారతదేశంలో ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ లో నంబర్ 1 గా నిలిచి కర్ణాటక, తమిళనాడు, కేరళ పోలీసులకు నిద్ర లేకుండా చుక్కలు చూపించి ఈయన మరణానికే ఒక సినిమా రూపంలో చరిత్ర సృష్టించేలా చేశాడు. గంధపు చెట్ల స్మగ్లింగ్, ఏనుగు దంతాలకు అక్రమంగా రవాణాకు పేరుగాంచిన అతి పెద్ద భారతీయ బందిపోటే ఈ వీరప్పన్. ఒకప్పుడు అండర్ వరల్డ్ డాన్, మాఫియా డాన్ల కంటే కూడా వీరప్పన్ ఎంతో పవర్ఫుల్ గా ఎదిగాడు. అందుకు భారత ప్రభుత్వం ఇతన్ని చంపేందుకు 100 కోట్ల ఖర్చుతో 10 సంవత్సరాల పైగా ఎంతగానో కష్టపడింది. దానితో ఇప్పటికీ కూడా భారతదేశం చరిత్రలోకెల్లా అత్యంత ఖర్చైన ఆపరేషన్ గా వీరప్పన్ మరణమే నిలిచింది. 1990లోనే ఈయనను పట్టుకున్న వారికి 5 కోట్ల రూపాయల బహుమతి ఇస్తామన్నారంటే మీరే అర్థం చేసుకోవచ్చు వీరప్పన్ ఎంత మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. సినిమా హీరోల నుండి రాజకీయ నాయకులు, మంత్రులు, పెద్ద పెద్ద పోలీసుల అధికారులు సైతం అందరినీ అవలీలుగా కిడ్నాప్ చేసేసేవాడు వీరప్పన్. అసలు ఇంతకీ ఈ వీరప్పన్ ఎవరు? ఎందుకు ఇలా క్రిమినల్ గా మారాడు? ఎంత మందిని కిడ్నాప్ చేశాడు? ఎంత మందిని హత్య చేశాడు? అసలు ఇతను హీరోనా, విలనా? అసలు ఎందుకు తన సొంత కన్న కూతుర్నే చంపేశాడు? భారతదేశ ప్రభుత్వం ఎందుకని ఇతన్ని చంపేందుకు 100 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసింది? ఇలాంటి అన్ని విషయాలను మీకు అర్థమయ్యే రీతిలో సింపుల్ గా ఈ వీడియోలో వివరిస్తాను. వీడియో అనేది చాలా చాలా ఆసక్తికరంగా మరియు మీకు తప్పకుండా నచ్చుతుంది. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటికల్ వీడియోస్ మీ కొరకు నేను తెచ్చేందుకు మీ సపోర్ట్ గా ఒక చిన్న లైక్ చేయండి చాలు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గో టు ద టాపిక్. నంబర్ 1, అసలు వీరప్పన్ ఎవరు? వీరప్పన్ ఇతని పూర్తి పేరు కూసే మునిస్వామి వీరప్పన్ గౌండ్రన్. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లోని కోపినత్తూర్ గ్రామంలోని ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో 1952లో వీరప్పన్ జన్మించాడు. వీరికి 5 ఎకరాల దాకా పొలం ఉండేది. దీంట్లో వ్యవసాయం చేసుకుంటూ ఆవుల్ని మేపుకోవడమే చిన్నప్పటి వీరప్పన్ వృత్తి. నంబర్ 2, వీరప్పన్ క్రిమినల్ గా ఎప్పటి నుండి మారాడు? సాధారణ కుటుంబంలోనే జన్మించినప్పటికీ వీరప్పన్ చిన్న వయసు నుండే నేరాలకు పాల్పడటం మొదలుపెట్టాడు. వీరప్పన్ తండ్రికి సాల్వాయి గౌండ్రన్ అనే నేరస్తుడితో దగ్గర సంబంధం ఉండేది. ఇతను వీరప్పన్కి మామ వరస. వీరప్పన్ ఇతనితో కలిసి చిన్నప్పుడు వయసు నుండే జంతువుల్ని చంపడం, విలువైన వస్తువుల్ని స్మగ్లింగ్ చేయడం లాంటి పనులను ప్రారంభించాడు. సాల్వాయి గౌడర్ వీరప్పన్కి చిన్నప్పటి 10 ఏళ్ల వయసులోనే చేతికి తుపాకీ ఇచ్చాడు. వీరప్పన్ తన 14 ఏళ్ల వయసులో మొదటిసారిగా ఏనుగుని వేటాడి చంపాడు. అలాగే 17 ఏళ్ల వయసులో మొదటిసారిగా తన పనులకు అడ్డం వచ్చారని అడవి గాడిని చంపారు. ఇలా తన మామతో కలిసి గంధపు చెక్కలని, ఏనుగు దంతాలని స్మగ్లింగ్ చేసేవాడు. ఏనుగు దంతాల కోసం ఏనుగులను చంపేసేవారు. ఇలా కొంతకాలం తన మామతో కలిసి పనిచేసిన వీరప్పన్ కొంతకాలం తర్వాత విడిపోయి అంతట తానే ఒక బృందాన్ని ఏర్పరచుకొని ఈ స్మగ్లింగ్ ని స్వయంగా ప్రారంభించాడు. నంబర్ 3, వీరప్పన్ చేసిన నేరాలు, హత్యలు ఏమిటి? ఎలా అతిపెద్ద క్రిమినల్ గా ఎదిగాడు? ఎప్పుడైతే వేటగాళ్లను తన ముఠాలోకి చేర్చుకొని ఎప్పుడైతే ప్రత్యేక బృందంగా ఏర్పడ్డాడో ఇక అప్పటి నుండి వీరప్పన్ అసలైన ఆటను మొదలు పెట్టాడు. 20 ఏళ్లు నిండక ముందే 100 ఏనుగులను చంపి వాటి దంతాలను అమ్మేసేవాడు. ఇలా 1972లో మొదటిసారి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కాడు. కానీ వారి నుండి అంతే సులువుగా తప్పించుకోగలిగాడు. ఇక స్మగ్లింగ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. విదేశీయులు సైతం డీలింగ్స్ ని కుదుర్చుకొని గంధపు చెక్కల్ని, ఏనుగు దంతాలను దొంగతనంగా స్మగ్లింగ్ చేయడం ప్రారంభించాడు. ఈ పనిలో అడ్డు తగిలిన అధికారుల్ని, స్థానికుల్ని సైతం చంపేసేవాడు. దాంతో మళ్ళా రెండోసారి 14 సంవత్సరాల తర్వాత అంటే 1986లో పోలీసులకు చిక్కాడు. కానీ ఈసారి కూడా అక్కడ పోలీసు అధికారుల్లో ఒకరికి లంచం ఇచ్చి తప్పించుకున్నాడు. ఇక ఇదే సంవత్సరం అడవి పరిశీలన అధికారిని చంపేశాడు. తర్వాతి సంవత్సరం 1987లో తమిళనాడు అడవి అధికారి చిదంబరాన్ని కిడ్నాప్ చేసి హత్య చేసేశాడు. ఈ అధికారుల హత్యతో ప్రభుత్వం ఒక్కసారి స్పందించి వీరప్పన్ని పట్టుకునేందుకు చర్యలను చేపట్టింది. దాంతో వీరప్పన్ ఇక అడవిల నుండి బయటికి రావడం ప్రమాదకరంగా భావించి అడవిలోనే కొంతమంది ముఠాతో స్థిరపడిపోయి మరికొంతమందిని గ్రామాల్లో రహస్యంగా ఏర్పరచుకొని తన పనులను చేయడం మొదలుపెట్టాడు. ఇక 1989లో 5 సభ్యులను కిడ్నాప్ చేసి చంపేశాడు. అలాగే 3 పోలీసులను చంపేశాడు. 1990లో తన సోదరి ఆత్మహత్యకు ప్రతీకారంగా కర్ణాటక ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ ని కాల్చి చంపాడు. అంతేకాదు అతని తలని కూడా శరీరం నుండి వేరు చేసేశాడు. చివరికి ఇతని తల హత్య జరిగిన 3 సంవత్సరాల తర్వాత ఒక ఖాళీ ఆలయం దగ్గర పోలీసులకు దొరికింది. మరలా 1991లో గ్రానైట్ క్వారీ ఓనర్ కొడుకుని కిడ్నాప్ చేసి 1,10,00,000 డబ్బుని డిమాండ్ చేసి డబ్బులు లభించగానే వదిలిపెట్టాడు. దీంతో వీరప్పన్ హత్యలు, ఆగడాలు చూసి తట్టుకోలేక తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలు వీరప్పన్ ని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ ని ఒక బృందంతో మొదలుపెట్టాయి. ఈ ఆపరేషన్ పేరే ఆపరేషన్ కుకు. ఈ ఆపరేషన్ ని మొదలుపెట్టి ఎంత ప్రయత్నించి
ప్రయత్నించినా కూడా వీరప్పన్ ని మాత్రం పట్టుకోలేకపోయారు. మరోవైపు వీరప్పన్ అనేక మంది పోలీసులను, అక్కడ ఉన్న గిరిజన ప్రజల్ని పదుల సంఖ్యలో చంపేస్తున్నాడు. ఈ ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ వీరప్పన్ మనుషుల్లో ముఖ్యమైన గురునాథ్ ని చంపగలిగింది. కానీ ఇది జరిగిన 3 నెలల తర్వాత వీరప్పన్ ప్రతీకారంగా రామాపూర్ పోలీస్ స్టేషన్ పై దాడి చేసి స్టేషన్ లోని 5 పోలీసులను చంపి వారి తుపాకుల్ని, మందు సామాగ్రిని తీసుకొని పారిపోయాడు. మరో కొన్ని నెలల తర్వాత షకీల్ అనే వ్యక్తిని చంపడానికి వీరప్పన్ ఉచ్చువేయగా అతనితో పాటు మరో 5 చంపేశాడు. దీంతో తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వం ఒక్కసారి ఉలికిపడి 1992లో అంటే ఆ రోజుల్లోనే వీరప్పన్ ని పట్టించిన వారికి 5 కోట్ల రూపాయల బహుమతి ఇస్తామని చెప్పింది. ఆ తర్వాత 1993లో మరో 20 మంది పోరాట యోధులను చంపేశాడు. దాంతో ప్రభుత్వం 41 మంది పోలీసులను, అటవీ అధికారుల బృందాలని వీరప్పన్ ని పట్టుకునేందుకు 1993 ఏప్రిల్ 3న పంపగా వాళ్ళు వస్తున్న 2 బస్సులని ల్యాండ్ మైన్లు పెట్టి పేల్చేశాడు. ఈ పేలుడులో 22 మంది సభ్యులు మరణించారు. ఇక వీరప్పన్ ఆచూకీ తెలపాలి అని ఇదే సంవత్సరం STF పోలీసులు వీరప్పన్ భార్య లక్ష్మిని అరెస్ట్ చేయగా వెంటనే వీరప్పన్ కోయంబత్తూర్ DSPని కిడ్నాప్ చేసి బెదిరించడంతో ఆమెని వదిలివేశాడు. వీరప్పన్ ప్లాన్స్, ఆలోచనలు అన్ని కూడా పోలీసుల కంటే పై స్థాయిలో ఉండడంతో అతన్ని పట్టుకోవడం పోలీసులకు సాధ్యమయ్యేది కాదు. 10 సంవత్సరాలు గడిచినా కూడా కుకున్ ఆపరేషన్ బృందం వీరప్పన్ ని పట్టుకోలేకపోయింది. ఈ లోపు వీరప్పన్ నేరాలనేవి నెక్స్ట్ లెవెల్ కి పెరిగిపోయి దీంతో అతని ఆచూకీ చెప్పాలని పోలీసులు సత్యమంగళం అటవీ గ్రామాలలో విరుచుకుపడి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని చంపేశారు. దీంతో చిర్రెక్కిన వీరప్పన్ ఈసారి ఏకంగా 2000 సంవత్సరంలో కన్నడ ప్రముఖ సినీ నటుడైన రాజకుమార్, అతని అల్లుడు మరో 2 ఒక ఇంటి ఓపెనింగ్ ఫంక్షన్ కి వచ్చినప్పుడు కిడ్నాప్ చేసేశాడు. ఈ సంఘటన జరగడంతో ఒక్కసారిగా బెంగళూరు నగరం, కర్ణాటక రాష్ట్రం ఆగ్రహానికి మరియు భయానికి గురయ్యాయి. పెద్ద సంఖ్యలో బందులు, నిరసనలు జరిగాయి. వీటికి స్పందించిన వీరప్పన్ ఒక సమాచారాన్ని పోలీసులకు పంపాడు. దానిలో కావేరీ జలాల వివాదంలో తమిళనాడు ప్రజలకు సాయం చేయాలని, అలాగే కర్ణాటకలో తమిళ్ ని 2వ అధికార భాషగా చేయాలని మరియు తమిళనాడు జైల్లో ఉన్న కొంతమంది తమిళ్ తీవ్రవాదుల్ని విడుదల చేయాలని వీరప్పన్ డిమాండ్ చేశాడు. చివరికి 108 రోజులు గడిచాక గాని నటుడు రాజ్ కుమార్ ని వీరప్పన్ ఎలాంటి హాని చేయకుండా విడిచాడు. ఇతని విడుదల కోసం కర్ణాటక ప్రభుత్వం 20 కోట్ల రూపాయలను చెల్లించింది. ఆ తర్వాత 2002 ఆగస్టు 25న కర్ణాటక మాజీ మంత్రి నాగప్పను తన ఇంట్లో నుంచే కిడ్నాప్ చేశాడు. ఇతన్ని రక్షించేందుకు పోలీసులు ప్రయత్నించగా అతని కోసం చేసిన ఎన్కౌంటర్ విఫలమైంది. దానితో వీరప్పన్ 3 నెలల తర్వాత ఈ మంత్రిని చంపి కర్ణాటక అడవుల్లోనే పడేశాడు. దానితో ఒక్కసారిగా వీరప్పన్ దెబ్బకు ప్రభుత్వాలు హడలిపోయాయి. అతన్ని పట్టించిన వారికి 15 కోట్ల రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించింది. నంబర్ 4, వీరప్పన్ ని ఎలా ప్లాన్ చేసి చంపగలిగారు? ఇక వీరప్పన్ ని చంపడానికి మొదలు పెట్టిన ఈ ఆపరేషన్ అనేది ఎన్ని రోజులు గడిచినా కూడా ఫలితం రాకపోగా కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ వస్తుంది. ఇంకా చివరిగా ఆపరేషన్ కి K. విజయ్ కుమార్ మరియు K. సెంతామారి కన్నన్ నాయకత్వం వహించి వీరప్పన్ ని పట్టుకునే ప్లాన్ ని పూర్తిగా మార్చేశారు. ఈ ఆపరేషన్ లో భాగంగా ఒక పోలీస్ అధికారిని అడవుల దగ్గరలో ఉండ ఒక గూడెంలోని ఒక అంబులెన్స్ డ్రైవర్ గా నియమించారు. ఇక్కడ గూడెంలోని ప్రజలతో కలిసిపోయి చాలా కాలం కష్టపడి ఇతను ఇక్కడ వారికి దగ్గరయ్యారు. ఈ గూడెంలోనే వీరప్పన్ మనుషులు రాకపోకలు సాగుతూ ఉండేవి. అలా ఈ అంబులెన్స్ డ్రైవర్ గా మారిన ఆ పోలీస్ వీరప్పన్ మనుషులకు దగ్గరయ్యాడు. అలా వారి ద్వారానే వీరప్పన్ ని కూడా కలుసుకోగలిగాడు. అలా చాలా కాలం పాటు వారి అంబులెన్స్ లోనే వీరప్పన్ మనుషులకు కావాల్సిన వస్తువులని తెచ్చి ఇస్తూ వారి దగ్గర నమ్మకాన్ని ఏర్పరచుకున్నాడు. కొంతకాలానికి వీరప్పన్ కి కంటి చూపు సమస్య వచ్చింది. దాన్ని వీరప్పన్ తేలిగ్గానే తీసుకున్నాడు. కానీ అంబులెన్స్ డ్రైవర్ మాత్రం ఆపరేషన్ చేయించుకోపోతే కంటి చూపు పోతుంది అని వీరప్పన్ ని నమ్మించాడు. తనే తన అంబులెన్స్ లో తీసుకుని తెలిసిన హాస్పిటల్లో ఆపరేషన్ జరిగేలా చూస్తా అని వీరప్పన్ కి మాట ఇచ్చాడు. బాగా నమ్మకస్తుడు కావడంతో వీరప్పన్ ఆ అంబులెన్స్ లో బయటికి రావడానికి ఒప్పుకున్నారు. ఇక్కడ జరిగే ప్రతి సమాచారాన్ని, ఆ ప్లాన్ ని ఈ డ్రైవర్ కుకింగ్ ఆపరేషన్ బృందానికి అందజేస్తూ ఉండేవాడు. అలా వీరప్పన్ ని అంబులెన్స్ లో ఎక్కించుకొని తమిళనాడు వైపుగా బయలుదేరాడు. పోలీసులు ముందుగానే ఆ డ్రైవర్ కి చెప్పిన ప్లేస్ కి రాగానే ఆ డ్రైవర్ ఆ అంబులెన్స్ ని ఆపేసి దానిలో నుండి బయటికి దూకి పారిపోయాడు. ఆల్రెడీ అప్పటికే కాపు కాసి ఉన్న పోలీసులు ఆ అంబులెన్స్ పై కాల్పులు మొదలు పెట్టారు. 15 నిమిషాలు పైగా ఆగకుండా బుల్లెట్ల వర్షం కురిపించారు. దానితో వీరప్పన్ మరియు అతని అనుచరులు అంబులెన్స్ లోనే ప్రాణాలను కోల్పోయారు. దానితో ఈ ఆపరేషన్ చివరికి ఇలా ముగిసింది. పోలీసులు తొందరలో చేసిన మిస్టేక్ ఏంటిదంటే తమ ప్లాన్ లో భాగంగా వాడిన అంబులెన్స్ ని హాస్పిటల్ కి సంబంధించిన పేరు సలాం కి బదులుగా శీలం అని రాయించారు. ఎన్నో రోజులుగా అంబులెన్స్ తమ ముందే తిరుగుతున్నప్పటికీ ఈ విషయాన్ని వీరప్పన్ గాని అతని ముఠా సభ్యులు గాని గ్రహించలేదు. పోలీసులు తొందరలో ఆ వ్యాన్ పై స్పెల్లింగ్ ని తప్పుగా రాయించారు. నిజానికి ఇలాంటి విషయాల్లో వీరప్పన్ చాలా షార్ప్ గా ఉండేవారు. తనకెవరి మీదైనా అనుమానం వచ్చిన వెంటనే చంపేసేవాడు. అలాంటిది ఈ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ని ముందుగానే గుర్తించి ఉంటే ఆ అంబులెన్స్ ని, ఆ డ్రైవర్ ని అమ్మేవాడు కాదు, అతని ప్రాణాలని కూడా కోల్పోయేవాడు కాదు. నంబర్ 5, వీరప్పన్ మరణానిపై ఉన్న కొన్ని
అనుమానాలు ఏంటి? వ్యక్తుల ద్వారా వీరప్పన్కి అన్నంలో మత్తుమందును కలిపి తినిపించారు పోలీసులు. అన్నం తిన్న ఆయన మత్తులో ఉన్నప్పుడు వీరప్పన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి ఆయన వెనక ఎవరెవరు ఉన్నారో తెలుసుకున్నారు. ఆయన్ని చెన్నై లేదా బెంగళూరు కోర్టులో హాజరుపరిచేందుకు ప్రభుత్వాలను కోరారు. కానీ ఆయన నోరు విప్తే అనేక మంది రాజకీయ నాయకుల పేర్లు, పెద్ద పారిశ్రామికవేత్తల పేర్లు బయటికి వస్తాయని భయంతో ఆ రెండు ప్రభుత్వాలు వీరప్పన్ని కాల్చి చంపాలి అని ఎన్కౌంటర్ లో మరణించేలా చేయాలని సూచించాయి. దీంతో పోలీసులను ఆయన్ని 2004 డిసెంబర్ 18న కాల్చి చంపారు అనే కథ కూడా ప్రచారంలో ఉంది. వీరప్పన్ మొత్తంగా ఎంత మందిని చంపాడు, ఎంత స్మగ్లింగ్ చేశాడు? వీరప్పన్ బృందం సుమారుగా 184 మందిని చంపారు. వీరిలో సగానికి పైగా హత్యలను, అంటే దాదాపుగా 120కు పైగా హత్యలను స్వయంగా వీరప్పనే చేశాడు. ఇక స్మగ్లింగ్ విషయానికి వస్తే 2000 నుండి 3000కు పైగా ఏనుగుల్ని కేవలం వాటి దంతాల కోసమే చంపారు. వీటి మీద 16 కోట్ల రూపాయలను గణించారు. ఇక గంధపు చెక్క అయితే 65 కిలోల వరకు ఇతర ప్రాంతాలకు, దేశాలకు తరలించారు. వీటి విలువ సుమారుగా 143 కోట్ల విలువ రూపాయలు. నంబర్ 7, వీరప్పన్ కి వివాహం ఎలా జరిగింది? చిన్నప్పటి నుండే స్మగ్లర్ గా, హంతకుడుగా పెరుగుతూ వచ్చిన వీరప్పన్ మత్తు పదార్థాలు మరియు మహిళల విషయంలో దూరంగా ఉంటూనే వచ్చేవాడు. కారణం ఈ రెండు అతన్ని పరధ్యానంగా చేస్తాయని. అందువల్లనే అతన్ని పట్టుకోవడం పోలీసులకు సాధ్యపడేది కాదు. కానీ ఏది ఏమైనప్పటికీ నా పెళ్లి వయసు కూడా దాటిపోయి 45 సంవత్సరాల వయసులో ఒకసారి నిరుప్సూర్ గ్రామానికి చెందిన ముత్తులక్ష్మిని చూడగానే వీరప్పన్ మనసులో ప్రేమ పుట్టింది. అలాగే ముత్తులక్ష్మి కూడా వీరప్పన్ తన గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తుల్లో ఉండే భయం, భక్తి, అలాగే అతని చురుకైన మేసం చూపులు అనేవి లక్ష్మికి కూడా వీరప్పన్ మీదకి గాలిని మళ్లించాయి. దానితో వీరిద్దరూ ఇష్టపడ్డారు. వీరప్పన్ తమ పెళ్లి గురించి లక్ష్మి తండ్రిని అడగగా అతడు ఒప్పుకోడు. ఎందుకంటే అప్పటికే లక్ష్మికి తన బంధువుల్లో ఒకరితో పెళ్లిని చేయాలని నిశ్చయించుకుంటారు. అలాగే వీరప్పన్ వయసు కూడా చాలా పెద్దది. అలాగే వీరప్పన్ ద మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ కూడా. ఈ కారణాల వలన లక్ష్మి తండ్రి అంగీకరించరు. దాంతో కొన్ని నెలల తర్వాత లక్ష్మి వీరప్పన్ తో ఇంట్లో నుంచి వచ్చేయడంతో వీరిద్దరూ అడవిలో ఉన్న ఒక దేవాలయంలో పెళ్లి చేసుకుంటారు. వీరప్పన్ కి ఎంతమంది పిల్లలు? వీరిలో ఒకరిని వీరప్పనే చంపేశాడు అని అంటారు. ఇది ఎంతవరకు నిజమేనా? వీరప్పన్ కి 3 కూతుర్లు. పెద్ద కూతురు విద్యారాణి. ఈమె బీజేపీ పార్టీలో కీలక పదవిలో ఉంటారు. ఇక రెండవ కూతురు ప్రభా. ఈమె ప్రస్తుతం సినీ రంగంలో పనిచేస్తున్నారు. అయితే ఈ ఇద్దరి బాల్యం అనేది తన తండ్రి దగ్గర కలిసి పెరగడం జరగలేదు. తమ తండ్రికి దూరంగానే పెరిగారు. ఇక మూడో కూతురు విషయానికి వస్తే పసిపాప ఉన్న సమయంలోనే వీరప్పన్ చంపేశారని చెబుతూ ఉంటారు. ఈ పాప పుట్టినప్పటి నుండి అంతగా ఆరోగ్యంగా ఉండేది కాదని, వీరప్పన్ తమ కుటుంబంతో బోధమాలలో ఉన్నప్పుడు ఎస్టీఎస్ పోలీసులు చుట్టుముట్టాయి. దీంతో వీరప్పన్ ఎక్కడికి పోలేని పరిస్థితి ఏర్పడింది. దానితో ఒక చోట రహస్యంగా దాక్కున్నారు. మరోవైపు పోలీసులు అడవి మొత్తాన్ని ఆధీనంకి తీసుకొని వెతుకుతున్నారు. ఈ సమయంలోనే వీరప్పన్ కి అప్పుడే పుట్టిన నెలల కూతురు ఏడుపు మొదలయ్యింది. ఆ పాప ఏడుపు శబ్దం 113 డెసిబెల్స్ వరకు ఉంటుంది. సో పోలీసులు ఈ శబ్దాన్ని చాలా ఈజీగా కనుక్కోగలరు. ఏం చేసినా ఆ పాప ఏడుపు ఆపటం లేదు. దానితో వీరప్పన్ తమ కుటుంబాన్ని, తన బృందాన్ని రక్షించుకునేందుకు ఆ పాపను చంపేయాలని భావించాడు. గన్నేరు పాలను ఆ పాపకి ఇచ్చి చంపమని తన భార్యకు చెప్పాడు. వీరప్పన్ మాటకు తిరుగు ఉండకూడదు కాబట్టి తన భార్య లక్ష్మి కన్నీళ్లు పర్వం అవుతూనే ఆ పని చేయవలసి వచ్చింది. చనిపోయిన ఆ శిశువును అక్కడే పాతి పెట్టారు. ఈ సంఘటన 1993 జూలై 13న జరిగింది. ఆ తర్వాత మర్రి మాధువు అనే ప్రదేశంలో అనుమానంగా కనిపించిన మట్టి దెబ్బను తవ్వితే ఈ చిన్నారి మృతదేహం బయటపడింది. శరీరం అప్పటికే బాగా కుళ్ళిపోవడంతో శవ పరీక్షలకు కూడా ఎలాంటి ఆచూకీ చేయడానికి కనిపించలేదు. నంబర్ 9, వీరప్పన్ గురించి అతని భార్య ఏమని చెబుతుంది? వీరప్పన్ చాలా మంచి మనిషి అని, అతని పరిస్థితుల ప్రభావం వల్లే క్రిమినల్ గా మారాడని చెబుతుంది. నువ్వంటే నాకు ఇష్టం, పెళ్లి చేసుకుందాం అని వీరప్పన్ ఆమెను అడగగా అలా వీరి వివాహం జరిగిందని తెలిపారు. గంధపు చెక్కల స్మగ్లింగ్ ద్వారా ఎన్నో 100 కోట్లు సంపాదించారని అంటారు. అదే నిజమైతే తమ ప్రస్తుత జీవితం ఇంకోలా ఉండేది అని, ప్రస్తుతం ఒక గ్రామంలో ఒక చిన్న ఇల్లులో అద్దెకు ఉండేదాన్ని కాదని ఆమె తెలిపారు. ఆయన అటవీ ప్రజల కోసం ఎంతగానో సహాయపడ్డారని ఆమె తెలిపారు. ఇక ఫైనల్ గా నంబర్ 10, వీరప్పన్ ఎంత క్రూరమైన విలన్ అయినప్పటికీ కొందరు మాత్రం ఎందుకు హీరోగా చూస్తున్నారు? నిజానికి వీరప్పన్ సత్యమంగళ గ్రామ అటవీ ప్రజలకు ఒక హీరో. ఎందుకంటే వారి బాగోగులు చూసిన ఒక దేవుడుగా చెప్పుకుంటారు. అందువలనే ఆ గ్రామాల్లోని చాలా ఇళ్లలో ఇప్పటికీ కూడా వీరప్పన్ ఫోటోలు ఉంటాయి. అక్కడి ప్రజలకు ఆయన అంటే చాలా విపరీతమైన అభిమానం ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు ఎంతో కొంత కొత్త విషయాలను తెలుసుకునేందుకు ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో వీడియోస్ రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకోగలరు. అండ్ వీరప్పన్ పై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ బాక్స్ లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.